హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. ఈ వీడియో మనం బ్లూ బాక్స్ యానిమే ఎపిసోడ్ 18 అయితే మీకు తెలుగులో క్లియర్గా అయితే కవర్ చెబుతున్నాను. అండ్ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ మాక్సిమం ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఎంతో మంది బ్లూ బాక్స్ యానిమేని కంటిన్యూ చేయ బ్రో, త్వరగా పెట్టు బ్రో అంటున్నారు కానీ బట్ నేను అనుకుంటాండే రీచ్ అనేది ఈ వీడియోస్కి అయితే అంతగా రావడం లేదు. ఇంకా 7 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ లోపల నేను అనుకోండి రీచ్ అనేది బాగొస్తే వెంటనే ఈ 7 ఎపిసోడ్స్ కూడా కవర్ చేసుకుంటూ ఒక లాంగ్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఒకవేళ రీచ్ రాలేదంటే దీన్ని పోస్ట్ పోన్ చేసి బ్లీచ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ యానిమేని కంటిన్యూ చేస్తున్నా కాబట్టి బ్లీచ్ని అయితే కొన్నాళ్ళు స్టాప్ చేసా. బట్ ఇప్పుడు బ్లీచ్ ఫ్యాన్స్ నన్ను బతకనీరు. యాక్చువల్గా ఇప్పటికే నేను బ్లీచ్ యానిమేని ఎంతో డిలే చేసుకుంటూ వచ్చాను. బట్ ఇప్పటి నుంచి అలా చేయకూడదని డిసైడ్ అయిపోయాను. అండ్ బ్లీచ్ సంబంధించిన ఫిల్లర్ ఆర్క్స్ అనేటివి స్కిప్ చేసి మెయిన్ స్టోరీ ఆర్క్ని అయితే మనం త్వరలో కవర్ చెబుతున్నాము. ఎవరన్నా బ్లీచ్ ఫ్యాన్స్ ఉంటే గెట్ రెడీ ఫర్ ది అల్టిమేట్ యానిమే కంటెంట్. అండ్ మిగిలిన యానిమే ఫ్యాన్స్ కూడా మీరు అడుగుతుంటే అన్ని యానిమేషన్ కూడా ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీరు ఆ ఒక్క యానిమేనే కాకుండా మిగిలిండే పెడుతుండే అన్ని యానిమేషన్ కూడా చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక వీడియోకి భారీ రీచ్ వచ్చి అండ్ ఇంకొక వీడియోకి చాలా షార్ట్ రీచ్ వచ్చిందంటే ఆ ఎఫెక్ట్ అనేది మన ఛానల్ మీద పడుతుంది. సో దాన్ని కన్సిడర్ చేసి మీరు అన్ని టైప్ ఆఫ్ యానిమేషన్ చూడాలని చెప్పి నేను మీరు అడుగుతుంటే ప్రతి ఒక్క యానిమేని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు టైం దొరికినప్పుడు మీకు నచ్చిండే యానిమేనే కాకుండా మన ఛానల్లో ఉండే వేరే అదర్ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ ఒకవేళ మీరు చూడని వినవన్నీ ఉంటే ఫ్రీ టైంలో వాటిని కూడా చూస్తారని భావిస్తున్నాను. అండ్ దీనివల్ల మన ఛానల్కి ఎంతో గ్రోత్ అండ్ రీచ్ అనేది వస్తుంది. సో మీరు చేస్తారని భావిస్తున్నాను. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన యూసాగడ్ అయితే తన అపోనెంట్తో మ్యాచ్ ఆడుతూ ఉంటాడు. ఇంకా దాన్ని గమనిస్తుంటే అందరు స్టూడెంట్స్ కూడా చూసేవారా వాడు ఎంత హార్డ్గా కొడుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ వాడితో ఆడాలంటే ఫస్ట్ ఇయర్ రోలే కదా సెకండ్ ఇయర్ రోలు కూడా భయపడేంత స్టేజ్లో ఉన్నాడు యూసాగడ్ అని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఆ మాటలో మన టైకీ గడ్ కూడా వింటాడనమాట. ఇంకా అప్పుడే టైకీ గడ్ వాడిని చూడడంతోనే అప్పుడే యూసాగాడు తన అపోనెంట్ మీద అయితే గెలిచేస్తామట. అండ్ యాక్చువల్గా మన యూసాగాన్ స్కోర్ 21 అయితే ఆపోజిట్ స్కోర్ వచ్చి కేవలం 0-1 అనమాట. సో అంత చిత్తగా మన యూసాగాడు వాడిని ఓడిచ్చింటాడు. ఇంకా అలా వాడిని ఓడిచేసి నుంచి మనం రెస్ట్ తీసుకోవడానికి అక్కడికి వస్తే వాళ్ళ ఫ్రెండ్ గారు కూడా తనని పోగొడుతూ, అరే నువ్వు ఎందుకంటారా ఇంత కఠినంగా ఆడుతున్నావు, 2 మ్యాచ్లు కలుపుకున్నా సరే ఆ పిల్లని కేవలం 5 పాయింట్స్ కూడా రానికుండా ఆడావు, ఇంత దారుణంగా ఆడాల్సిన పని ఏముంది, కొంచెం ఫ్రీగా ఆడు అంటాడు. కానీ బట్ మన యూసాగడ్ మాత్రం లేదు, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా జాలి చూపించకూడదు అండ్ ఎక్కడా కూడా నా స్పీడ్ని తగ్గకూడదు, అప్పుడే నేను నాకంటే స్ట్రాంగ్గా ఉండే ప్లేయర్ల చేతిలో గెలిచచ్చు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉన్నాడు చూడు హారిసన్పై, నేను లాస్ట్ టైం ఆయన చేతుల్లోనే ఓడిపోయాను, కానీ ఈసారి ఖచ్చితంగా నేను ఎలాగైనా ఆయన్ని ఓడించాలని కోరుకుంటున్నాను అంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన యూసాగాంతకైతే తన ఫ్రెండ్ వచ్చి, మామ నీకేమైనా ఇబ్బంది లేకుంటే ఇంకొక ఫస్ట్ ఇయర్ పిల్లగా నీతో ఆడాలనుకుంటున్నాడు అనడంతో ఇంకా యూసాగాడు కూడా నాతోనా వాడేవుడబ్బా అనుకుంటాడు. అప్పుడే మనకి టైకీ గాని చూపిస్తామన్నమాట. ఇంకా టైకీ గాని చూసిన యూసాగాడు కూడా ఓ వీడే కదా నాకు ఈ జిమ్ యొక్క లొకేషన్ చూపించినది అనుకుంటాడు. ఆ నెక్స్ట్ సీన్లో మన టైకీ గాడు ఇంకా యూసాగాడు ఇద్దరు కూడా వాళ్ళ గేమ్ స్టార్ట్ చేయడం కోసం రెడీగా ఉంటారు. ఇంకా అప్పుడే ఒక్కసారిగా మన టైకీ గన్కి ప్రీవియస్గా యూసాగాన్ చేతిలో మ్యాచ్ ఆడడం అండ్ తన చేతిలో ఎంతో ఘోరంగా ఓడిపోవడం ఇవన్నీ గుర్తు తెచ్చుకొని లాస్ట్ టైం నేను ఓడిపోయిండొచ్చు బట్ ఈసారి మాత్రం ఖచ్చితంగా నేను గెలవాలి అనుకుంటానే. ఓకే గేమ్ స్టార్ట్ చేద్దామా అని చెప్పి ఇద్దరు గేమ్ స్టార్ట్ చేస్తారు. అలా వీళ్ళు గేమ్ ఆడుతూ ఉండగానే వీళ్ళ గేమ్ని చూడడం కోసం అక్కడికి మన హీనా పాప కూడా వచ్చి ఉంటుంది. కానీ బట్ మ్యాచ్ అయితే చూడుకోకుండా ఓ మూల దాక్కొని ఉంటుంది. ఇంకా దాన్ని గమనించిన వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తే నువ్వేంటే అక్కడ దాక్కున్నావు, ఇన్ఫ్యాక్ట్ నువ్వు టైకీ గానికి మాట ఇచ్చావు కదా తనని చీర్ చేస్తానని, ఎందుకని అలా మూలనున్నావు రా అనడంతో ఇంకా అప్పుడే హీనా పాప కూడా నాకు కూడా రావాలనే ఉంది. కానీ టైకీ గడి ఇప్పుడు పోరాడుతాండేది తన అపోనెంట్ ఎవరైతే ఉన్నారో తనని ఒకప్పుడు ప్రీ ఫైనల్స్లో కూడా తనే ఓడించాడు. సో ఇప్పుడు టైకీ గానికి తన మీద గెలవడం ఇంపార్టెంటే కాదు, అదొక అచీవ్మెంట్ మాదిరి ఉంటుంది. నాకు కూడా తనని చీర్ చేయాలని ఉంది బట్ ఎక్కడ టైకీ గడి ఓడిపోతే నేను చూడాలనుకోవడం లేదు అనడంతో ఇంకా ఆ మాటలైన తన ఫ్రెండ్ కూడా వస్తే నువ్వు దాన్ని ఎందుకు పట్టించుకుంటానో ఒక్కసారి ఇక్కడికి వచ్చి గేమ్ చూస్తురా వాళ్ళు ఎంతో బాగా ఆడుతున్నారు అనడంతో ఇంకా ఆ మాటలైన ఈయన పాప కూడా వెళ్ళకూడదు అనుకుంటానే కింద కప్పపిల్ల ఎలా దేకుతుందో అలా దేక్కుంటూ వెళ్ళి మన టైకీ గాని మ్యాచ్ చూస్తుంది. ఇక్కడ ఎలా అయితే మన హీనా పాప టైకీ గాని మ్యాచ్ చూస్తుందో మన హీనా పాపకి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మన చినెట్సు పాప నాగిసితో పాటు టైకీ గాని మ్యాచ్ చూస్తూ ఉంటుంది.
ఇంకా దాన్ని చూసిన మన హీనా పాప షాక్ అయితే అప్పుడే ఆపోజిట్లో ఉండే మన చినెట్సు పాప టైకి గడ్ పాయింట్స్ కొట్టడంతో తను ఎంతో ఎక్సైట్ అవుతూ ఉంటుంది. ఇంకా దాన్ని గమనించిన నాగిసా పాప కూడా ఓకే చినెట్సు, నేను నిన్ను ఒక విషయం అడుగుతాను, నువ్వు ఏమనుకోవద్దు, ఇన్ఫ్యాక్ట్ నువ్వు నీ బర్త్డే రోజు ఆ పిల్లలతోనే కదా బయటికి వెళ్ళావని అడుగుతుంది. ఇంకా ఆ మాటలైన చినెట్సు ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇంకా అప్పుడే నాగిసా కూడా నేను నీతో ఆ రోజు వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు నాకు ఏందో స్ట్రేంజ్ ఒక అబ్బాయి వాయిస్ అనేది వినపడింది. బట్ ఇప్పుడు కన్ఫామ్ అయ్యి నీ ఎక్స్ప్రెషన్ చూసి నాకు అర్థమైపోతుంది, మీ ఇద్దరు డేటింగ్లో ఉన్నారా, నిజం చెప్పు దొంగదానా, నువ్వు ఆల్రెడీ ఒక అబ్బాయితో డేటింగ్లో ఉండి ఈ విషయం నా దగ్గర దాచావా అని చెప్పి తనని అడుగుతూ ఉంటే ఇంకా ఆ మాటలు నచ్చిన నెట్స్ కూడా లేదు నువ్వు అనుకుంటానేది అట్లాంటిది ఏం లేదు, నీకు ఆల్రెడీ తెలుసు కదా నేను ఒకరింట్లో ఉంటున్నానని, అండ్ ఆ ఇల్లు ఎవరిదో కాదు టైకి వాళ్ళదే అంటుంది. ఇంకా ఆ మాటలిన నాగిసాకి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. అప్పుడే చిన్నట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా అమ్మ ఇంకా టైకి వాళ్ళమ్మ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, సో అందుకని నాకు ఉండడానికి ఈజీగా ఉంటుంది అన్నట్లు నేను టైకి వాళ్ళ ఇంట్లో ఉంటున్నానని చెప్తుంది. బట్ ఈ గ్యాప్లోనే మన నాగిసా పాప మాత్రం వస్తే ఇంతకు ముందర నువ్వు జపాన్లో ఉంటున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అన్నా కానీ, బట్ నువ్వు ఒకరింట్లో షేర్ చేసుకుంటున్నావు, ఆ ఇంట్లో నీ ఏజ్తో సమానంగా ఉండే ఒక అబ్బాయితో పాటు కలిసి ఉంటున్నావు అంటే దానికి నువ్వెలా ఒప్పుకున్నావే, నీకు తెలుసు కదా ఎప్పటికైనా సరే అబ్బాయిలకు మన మీద ఫీలింగ్స్ వస్తాయి, లేకుంటే నీకైనా వాని మీద ఫీలింగ్స్ వస్తాయి. ఒకవేళ వానికి నీ ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఎవరూ లేనప్పుడు వాడు ఒక మృగంలాగా మరి నిన్ను ఖచ్చితంగా పువ్వును నలిపినట్లు నలిపేస్తాడే, నీకు ఆ ఇల్లు అవసరమా అని చెప్పి తనని అడుగుతుంది. ఇంకా ఆ మాటలైన చెనెట్స్ కూడా ఒక్కసారిగా మన చెనెట్స్ ఇంకా టైకి ఎక్కడెక్కడైతే క్లోజ్గా దగ్గరగా వచ్చారో ఆ సీన్స్ అన్ని కూడా గుర్తు తెచ్చుకుంటుంది. అండ్ వెంటనే ఒక సెకండ్ డీప్ బ్రీత్ తీసుకొని లేదు నువ్వు అనుకుంటున్నట్లు టైకి అంత చెడ్డవాడు కాదు అనడంతో ఇంకా ఆ మాటలైన నాగిసా అది చెప్పడానికి ఎందుకే ఇంత సైలెంట్గా ఉన్నావు అంటుంది. ఇంకా ఆ మాటలైన మన చెనెట్స్ కూడా ఏదేమైనా సరే టైకి మాత్రం మంచివాడు అనుకుంటేనే వాళ్ళ మ్యాచ్ని అయితే చూస్తూ ఉంటారు. అండ్ ఇంకొక సైడ్ మన టైకి గేడ్ కూడా ఎంతో హార్ష్గా గేమ్ ఆడుతూ ఉంటాడు కానీ బట్ మనోడు ఎంత కష్టపడి ఆడుతున్నా సరే అది యూసా గ్యాన్ ముందర వేస్ట్ కిందకే లెక్క అవుతూ ఉంటుంది. అలాగే మన టైకి గ్యాన్ స్కోర్ 11 ఉంటే మన యూసా గ్యాన్ స్కోర్ 17 ఉంటుంది. ఇంకా అప్పుడే వాడు కొట్టిన ఒక షాట్ మనోడు మిస్ చేయడంతో ఇంకా వెంటనే నిషిడా సెన్పై అందరూ కూడా వానికి మోటివేషన్ ఇస్తూ ఉంటారు కానీ బట్ మన హారియూ సెన్పై మాత్రం ఒరే నువ్వు ఇలా ఆడితే ఖచ్చితంగా మన చేతిలో ఓడిపోతావు, ఒకప్పట్లాగానే ఇంకా కొంచెం బాగా ఆడు అని చెప్పి డిస్కరేజ్ ప్లస్ ఎంకరేజ్ రెండు కూడా కల్పిస్తాడు. అండ్ అప్పుడే తన మనసులో నాకు తెలుసు టైకి నువ్వు ప్రతిరోజు ఎంత కష్టపడినా సరే నీలో ప్రోగ్రెషన్ లేకుంటే అప్పుడు నువ్వు ఎంత కష్టపడి ట్రైనింగ్ తీసుకున్నా అది వేస్ట్ కిందకే లెక్క, యూసాతో ఆడాలంటే నువ్వు ఖచ్చితంగా ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి అండ్ ఇంకా బాగా ప్రోగ్రెస్ అవ్వాలి, అది నీకు ఖచ్చితంగా ఈ గేమ్ లోపల అర్థమవుతుందిలే అనుకుంటాడు. అండ్ దీనికి ప్యారల్గానే మన టైకి గడు ఎంతో బాగా యూసా కొట్టే షాట్స్ అన్నిటిని కూడా రెపెల్ చేసుకుంటా అండ్ రిటర్న్లో అటాకింగ్ షాట్స్ కూడా కొడుతూ ఉంటాడు. బట్ మనోడు ఎంత కష్టపడినా సరే ఈసారి యూసా గ్యాన్ స్కోర్ 20 మనోన్ స్కోర్ 13 అనమాట. అప్పుడే మనకి ఒక్కసారిగా టైకి గ్యాన్ మెమరీస్ చూపిస్తాడు. మనోడు ఎంతగా గేమ్ ఆడుతున్నా సరే మనోడు మనసులో మాత్రం ఎప్పుడూ షెట్ నేను ఎంత బాగా ఆడుతున్నా సరే యూసా గ్యాన్ లెవెల్కి అయితే రీచ్ కాలేకపోతున్నాను, ఇన్ఫ్యాక్ట్ యూసా కాదు కదా నేను ఒకప్పుడు హారీ సెన్పైని కూడా బీట్ చేయాలని కోరుకున్నా కానీ బట్ ఆయన్ని బీట్ చేసే అవకాశాన్ని కూడా దగ్గర రానికుండా ఈ యూసా గాడ్ చేశాడు. బట్ హారిసన్ పై ఎలా కాదు ఆయన నేషనల్స్లో సెకండ్ ప్లేస్ తెచ్చుకొని అందరి ముందర ఎంతో ఫేమ్గా తిరిగాడు, కానీ నేను మాత్రం ఒక సైడ్లో ఉండి ఆయనకు చప్పట్లు కొట్టా, అయినా ఏం పర్లేదు అప్పుడు నేను సంతోషంగా ఉన్నా. కానీ నా జీవితమే ఎందుకు ఇలా, నేను బ్యాడ్మింటన్స్లో నేషనల్స్కి వెళ్దాం అనుకున్నా అది జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను బెస్ట్ ఫ్రెండ్గా చూస్తే హీనా పాప నాకు ప్రపోజ్ చేసింది కానీ నాకు తన మీద ఇంట్రెస్ట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఎంతగానో ప్రేమించే చినెట్సు గారు నేషనల్స్లో ఓడిపోయారంటే తనకంటే ఎక్కువ నేను బాధపడ్డా. ఆ రోజు ఎంత బాధపడినానో నాకు తెలుసు. అండ్ నాకంటే ఎక్కువ చినెట్సు గారు కూడా బాధలో ఉంటారని చెప్పి నేను ఎలాగైనా తన మూడ్ మార్చాలని చెప్పి తనని బీచ్ కూడా తీసుకొని వెళ్ళా. ఆ రోజు తన మూడ్ చేంజ్ చేసినందుకు తనకంటే నేనే ఎక్కువ ఆనందంగా ఉన్నా. ఇలా నా లైఫ్లో ఆనందాలు ఎన్ని ఉన్నాయో బాధలు కూడా అలాగే ఉన్నాయి, కానీ ఇప్పటికీ కూడా నాకు కావాల్సిన గెలుపు అనేది నాకు రాలేదని చెప్పి మనోడు బాధపడుతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన యూసా గడ్ కొట్టిండే ఒక షాట్ని మన టైకి గడ్ అడ్డుకుందాం అనుకుంటాడు కానీ బట్ ఈ గ్యాప్లోనే తను ఆడుతున్నప్పుడు స్వెట్ అనేది కింద పడి ఒక్కసారిగా షూ మీద కాలు పెట్టడంతో మన టైకి గడ్ జారుతాడు. బట్ ఈ గ్యాప్లోనే మనోడు ఎంతో తెలివిగా ఆ షాట్ని రిపెల్ చేస్తాడు కానీ బట్ ఆ షాట్ వెళ్ళి నెట్కు తగులుతుంది.
ఇంకా చూస్తున్న మన చినెట్సు హీనా వీళ్ళందరూ కూడా ఎంతో బాధపడతారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు యూసాగడ్ 21 పాయింట్స్కి వచ్చాడు కాబట్టి ఫస్ట్ రౌండ్లో యూసాగడే గెలిచాడు. ఇంకా మన టైకీ గడ్ కూడా ఫస్ట్ రౌండ్లో ఓడిపోయిననే బాధ చూపించకుండానే వెంటనే సెకండ్ రౌండ్ అనేది స్టార్ట్ చేస్తాడు. అండ్ ఈసారి సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసే టైంకి మన టైకీ గానికి ఫుల్గా స్వెట్ ఉంటుంది కానీ బట్ యూసాగానికి మాత్రం ఒక్క ఇంచు స్వెట్ కూడా రానికుండా వాడు అంత కూల్గా అయితే గేమ్ ఆడుతూ ఉంటాడు. అండ్ అలా సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఈసారి మన టైకీ గాన్ స్కోర్ 2, యూసాగాన్ వచ్చి 6 పాయింట్లు. ఇంకా అలా గేమ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకా దాన్ని చూస్తున్న మన హీనా పాప కూడా బహుశా బ్యాడ్మింటన్ మనం అనుకున్న దానికంటే ఎంతో టఫ్ పాప. ఎందుకంటే మనం కొట్టే అటాకింగ్ షాట్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళు డిఫెండ్ చేసి వెంటనే దాన్ని రిపల్ అటాక్ చేస్తారు. అండ్ మనం కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే దాన్ని ఎంతో బాగా డిఫెండ్ చేసి మళ్ళీ అటాక్ చేయాలి. అందుకనే అనుకుంటా మన టైకీ గాడు ఈ బ్యాడ్మింటన్ కోసం అంతగా కష్టపడతాడు. నాకు తెలిసిన టైకీ ఒకప్పటి నుంచి ఎంతో జాలీగా ఏది పట్టించకుండా జస్ట్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసే వ్యక్తి. కానీ ఇప్పుడు నేను చూస్తున్న టైకీ తన బాడీ తన లిమిట్స్కి రీచ్ అయిపోయినా సరే తను మాత్రం ఆగకోకుండా అవతల వాడిని ఓడించాలనే కసితో ఆడుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ టైకీ గడ్ ఇలా ఉండడాన్ని నేను ఎప్పుడూ చూడలేదని చెప్పి మన హీనా పాప అనుకుంటుంది. సో ఇక్కడ మన హీనా పాప ఎలాగైతే ఆలోచిస్తుందో సేమ్ అదే థాట్స్ని మన చినెట్స్ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మన టైకీ గడ్ ఆడుతుండే గేమ్ అంతటిని చూసి మన చినెట్స్ కూడా బహుశా అందుకనే అనుకుంటా టైకీ గడ్ ఆ రోజు నాతో అలా మాట్లాడని చెప్పి ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. మన టైకీ గడ్ ఒకప్పుడు చినెట్స్తో అని ఉంటాడు కదా, బ్యాడ్మింటన్ కోర్ట్ అంతా కూడా ఒక్క ప్లేయరే ఉంటాడు, అది కూడా మన టైకీనే ఉంటాడు. అప్పుడు బర్డెన్ అంతా కూడా తన మీద పడుతుంది. గెలవాలన్నా సరే తనే కష్టపడాలి అండ్ ఓడిపోవాలన్నా సరే తనే ఓడిపోవాలి. సో ఆ భుజాల మీద ఉండే బరువుని నేను ఒక్కడే మోయాలి అనుకుంటున్నానని చెప్పి మన టైకీ గడ్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకున్న చిన్నట్స్. అందుకే అనుకుంటా టైకీ గడ్ ఎంతో హార్డ్ ప్రాక్టీస్ ప్రతిరోజు చేసేవాడు. ఫర్ ది ఫస్ట్ టైం నేను టైకీ గడ్ని చూసినప్పుడు తను నా మాదిరే ఫస్ట్ డే జిమ్కి ఎంతో త్వరగా రావడంతో ఏదో ఫస్ట్ డే కాబట్టి ఎక్సైట్మెంట్తో వచ్చాడు అనుకున్నా కానీ బట్ తను ప్రతిరోజు కూడా అదే మోటివేషన్తో వచ్చేవాడు. అండ్ ఓడిపోయి బాధలో ఉండే నాకు కూడా ఆ రోజు టైకీ గడ్ మోటివేషన్ ఇచ్చాడు. అలాగే తను ఎప్పుడైతే నేషనల్స్లో ఓడిపోయాడో తను ఆ రోజు ఈవినింగే ఏమాత్రం టైం వేస్ట్ చేయకోకుండా మళ్ళీ వచ్చి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. అండ్ తనని ఆ రోజు చూసి నేను ఫర్ ది ఫస్ట్ టైం తనతో పోల్చుకుంటే నాకుండే మోటివేషన్ గేమ్ మీద ఎంతో తక్కువ అని భావించింది. కమాన్ టైకీ, నువ్వు ఈరోజు ఎలాగైనా గెలవాలని చెప్పి తన మనసులో అనుకుంటుంది. అండ్ దీనికి ప్యారల్గా మన టైకీ గడ్ కూడా ఎంతో బాగా గేమ్ ఆడుతూ ఉంటాడు. అండ్ మన టైకీ గడ్ ఎంత బాగా గేమ్ ఆడతా అంటే లిటరలీ అప్పటి వరకు సైలెంట్గా ఉండే మన హారూస్ అండ్ నిషిడా వీళ్ళంతా కూడా ఒక్కసారిగా కమాన్ టైకీ అలాగే ఆడు, బాగా ఆడు అని చెప్పి తనని మోటివేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొక సైడ్ యూసా గ్యాంగ్ అంతా కూడా మన టైకీ గ్యాంగ్ పర్ఫార్మెన్స్ చూసి షాక్ అయిపోతారు. అండ్ అప్పుడే మనకి యూసా గ్యాంగ్ ఫేస్ చూపిస్తారు. ఈసారి మన టైకీ గడ్ ఆడుతున్న గేమ్కి మన యూసా గ్యాంగ్ కూడా చెమటలు కారిపోతూ ఉంటాయి. అప్పుడే మన యూసాగడ్ కూడా అసలు వీడు ఏం చేస్తున్నాడు, ఒకప్పుడు కంటే ఇప్పుడు ఎంతో ఫాస్ట్గా మూవ్ అవుతున్నాడు. లిటరల్లీ నేను అనుకునే దానికంటే వీడు ఇప్పుడు చాలా ఫాస్ట్గా క్విక్గా మూవ్ అవుతున్నాడు అనుకుంటాడు. అండ్ అలాగే వీళ్ళు ఇంకొక రౌండ్ స్టార్ట్ చేస్తారు. అండ్ సెకండ్ రౌండ్లో మన టైకీ గడి గెలిచిట్టాడనమాట. అండ్ థర్డ్ రౌండ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకా చినెట్స్ కూడా మన టైకీ గడిని చూసి తన మనసులో కమాన్ టైకీ, ఇప్పుడు నువ్వు ఎంతగా కష్టపడుతున్నావో దాన్ని మాత్రం అస్సలు వదకో. ఇప్పుడు నువ్వు వెళ్తుండే దావలో వాన పడచ్చు, గాలి బలంగా వీచచ్చు, కానీ నువ్వు మాత్రం వెనకడుగేద్దు. అండ్ నువ్వు ప్రతిరోజు కూడా నీ లిమిట్స్ కంటే ఎక్కువ పుష్ చేస్తున్నావు. అలాగే ఈ ఒక్కసారి పుష్ చేయి, అదే చాలా అంటుంది. అండ్ దీనికి ప్యారల్గానే మన టైకీ గడు ఈసారి యూసాగడ్ కొట్టిండే షాట్ని ఒక్కసారిగా 2 అడుగులు వెనక్కి వెళ్ళి గాలికి ఎగిరి బలంగా షాట్ కొడతాడు. ఒకప్పుడు యూసాగడ్ ఎలా కొట్టి టైకీ గడు ప్రీ ఫైనల్స్లో ఓడిపోతాడో అట్లాంటి షాట్ ఈసారి మన టైకీ గడు కొడతాడు. ఇన్ఫ్యాక్ట్ మనోడు కొట్టిండే షాట్ యూసాగడ్ ఆపలేక చూస్తూ ఉండిపోతాడు అనమాట. 歩みを止めなかったこと、私は知ってる。 అప్పుడే మనకి స్కోర్స్ కూడా చూపిస్తారు. మన టైకీ గ్యాన్ స్కోర్ 14 అండ్ యూసా గ్యాన్ స్కోర్ 15 అనమాట. అది కూడా క్లోజ్ ఫైనల్ గేమ్లో ఉంటుంది. ఎవరు గెలుస్తారని చెప్పి అందరూ ఆతృతంగా చూస్తూ ఉంటారు. ఇంకా ఆ గేమ్ ప్లేని చూస్తున్న యూసా గ్యాన్ ఫ్రెండ్స్ అందరికి మైండ్ బ్లాక్ అవుతుంది. బహుశా యూసా గ్యాన్కి ఈసారి కాకుండా నెక్స్ట్ సారి ఇంకొక బెస్ట్ రైవల్ దొరికేటట్లున్నాడని చెప్పి అందరూ ఆలోచిస్తూ ఉంటారు. కానీ బట్ ఇంకొక సైడ్ తన ఫ్రెండ్ గడి యూసా గ్యాన్ ఫేస్ చూసి మీరంతా గమనిస్తున్నారా, వాడు నవ్వుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మన యూసాగడు ఈ గేమ్ని ఎంతో ఎంజాయ్ చేసుకుంటూ ఆడుతున్నాడు. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్నాళ్ళ తర్వాత
తనకంటూ ఒక బెస్ట్ రైవల్ దొరికాడని చెప్పి తను అనుకుంటాడు. అలా వీళ్ళిద్దరూ గేమ్ ఆడుతూ ఉంటే అందరికీ మైండ్ బ్లాక్ అవుతూ ఉంటుంది. అండ్ అప్పుడే మనకు స్కోర్ చూపిస్తారు. టైకిగన్ స్కోర్ 18 అండ్ యూసగన్ స్కోర్ 16 అనమాట. అండ్ అందరూ కూడా అదే గేమ్ లో లీనమైపోయి చూస్తూ ఉంటారు. అండ్ మన యూసగాడు టైకిగాడు ఇద్దరు పోటాపోటీగా షార్ట్స్ అయితే రిపెల్ చేసుకుంటే ఇద్దరు అటాక్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ ప్రాసెస్ లో భాగంగానే మన టైకిగాడు బలంగా ఓ షాట్ కొడితే అండ్ ఆ కాక్ వెళ్ళి ఒక్కసారిగా యూసగాని 2 కాళ్ళ మధ్యలో పడుతుంది. అండ్ అప్పుడే మనకు చూపిస్తారు టైకిగానికి 21 పాయింట్స్ వచ్చాయి అని. అండ్ ఒక్కసారిగా టైకీ గడ్ గెలిచాడని చెప్పి అందరూ షాక్ అయిపోయి అందరూ కూడా ఒక్కసారిగా స్టేడియం అంతా కూడా దద్దరి వెళ్ళేటట్లు టైకీ నువ్వు గెలిచేసావురా అని చెప్పి కేకలేస్తూ ఉంటారు. ఇంకా దాన్ని చూస్తున్న మన హీన పాప ఓకే మనకు రిహార్సల్కి టైం అవుతుంది త్వరగా వెళ్దాం పదా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ బట్ అప్పుడే తన ఫ్రెండ్ నువ్వు తనకి ఏదైనా చెప్పచ్చు కదా అనడంతో బట్ మన హీన పాప మాత్రం సిగ్గుపడుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఒక్కసారిగా మన టైకీ తాకి నిషిడా చనిపోయి వచ్చి టైకీ నువ్వు ఒక గ్రేట్ ప్లేయర్ రా, అసలు నువ్వు గెలుస్తావని నేను కలలో కూడా ఊహించలేదు, అట్లాంటి పర్సన్ నువ్వు యూసగన్ చేతిలో గెలిచావంటే అసలు నమ్మబుద్ధి కాలేదు, వావ్ గ్రేట్ అమేజింగ్ అని చెప్పి తనని పొగుడుతూ ఉంటారు. ఇంకప్పుడే మన టైకీ గడు కూడా వెంటనే వెళ్ళి యూసగానికి కంగ్రాచులేషన్స్ ఇస్తాడో లేదో అప్పుడే మన యూసగడు టైకీ నువ్వు ఎంతో బాగా ఆడావు బట్ నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ కాలేదు, నీకు ఇబ్బంది లేకుంటే మనం ఇంకొక గేమ్ ఆడదామని అడుగుతాడు. ఇంకా ఆ మాటలిన్న టైకీ గడు కూడా ఓకే ఇప్పుడే ఆడదామని చెప్పి కేకలేస్తూ ఉండగానే అక్కడికి మన హారీ చనిపోయి వచ్చి గేమ్ లేదు తొక్కలేదు పిల్ల బచ్చ నా కొడుకులో పక్కెళ్ళి ఆడుకోండి మాకు పని ఉందని చెప్పి యూసా కమాన్ నువ్వు కూడా కొంచెం రెస్ట్ తీసుకో ఎందుకంటే నెక్స్ట్ టైం నీతో గేమ్ ఆడేది నేను రెడీగా ఉండు అనడంతో ఇంకా మాటలైన యూసా గడు కూడా కన్నింగ్గా మన హారీ చనిపోయి వైపు చూస్తూ ఉంటాడు. అండ్ ఇంకొక సైడ్ మన టేకీ గడు గెలిచాననే ఆనందంతో వెంటనే స్టేడియం నుంచి బయటకు వచ్చి రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే మనంతాకి చిన్నట్సు పాప వచ్చి ఓకే టైకి ఎండలో పడుకోండి చాలు రైట్ హ్యాండ్ కావాలా లెఫ్ట్ హ్యాండ్ కావాలా అంటుంది. బట్ ఆ మాటలను మనకి ఏం అర్థం కాదు. ఇంకా అప్పుడే చిన్నట్సు నేను నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనడంతో ఇంకా వెంటనే మనోడు రైట్ హ్యాండ్ అని సెలెక్ట్ చేసుకుంటాడు. అండ్ వెంటనే మనోనికి ఒక సాఫ్ట్ స్పోర్ట్ డ్రింక్ అయితే ఇస్తుంది. ఇంకా చినెట్స్ కూడా ఒకటి తీసుకోవడంతో దాన్ని చూసిన మన టైకీ గడు అయినా రెండు ఒకటే కదా బట్ ఎందుకని మీరు రెండిట్లో ఒకటిని సెలెక్ట్ చేసుకోమన్నారు అనడంతో ఇంకా మాట్లాడిన చినెట్స్ ఇప్పుడు నువ్వు ఏదైతే రైట్ హ్యాండ్ సెలెక్ట్ చేసుకొని వాటర్ బాటిల్లో వాటర్ తాగుతున్నావో అందులో నేను కొంచెం ఎనర్జీని యాడ్ చేశాను అంటుంది. ఇంకా ఆ మాట్లాడిన మనోడు ఏదో ఆలోచించుకుంటూ ఉంటాడు కానీ బట్ అప్పుడే చినెట్స్ మాత్రం టైకీ కంగ్రాచులేషన్స్ లిటరలీ నీ విక్టరీ నీ యొక్క కష్టానికి ప్రతిఫలం అనడంతో ఇంకా ఆ మాట్లాడిన మనోడు కూడా లేదు చినెట్సు గారు ఈ విజయం నాకు అంత పెద్ద కిక్ ఇవ్వదు, ఇన్ఫ్యాక్ట్ నేను ప్రతిరోజు కూడా మిమ్మల్ని చూస్తూనే మోటివేట్ అయ్యాను, మీరు ప్రతిరోజు ఆ రోజు మ్యాచ్ ఉన్నా లేకున్నా అది సింపుల్ ప్రాక్టీస్ అయినా హార్డ్ ప్రాక్టీస్ అయినా మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటా ప్రతిరోజు కష్టపడ్డానని నేను చూశాను. అండ్ దాన్ని చూసి మోటివేట్ అయ్యి నేను కూడా అలాగే ప్రాక్టీస్ చేశాను. బహుశా ఇప్పుడు నేను గెలిచిండేది చిన్నదని నాకు కూడా తెలుసు కానీ ఖచ్చితంగా నేను మీకు ప్రామిస్ ఇస్తున్నాను ఫ్యూచర్లో పెద్ద విక్టరీ సాధిస్తాను అనడంతో ఇంకా ఆ మాటలైన చిన్నట్స్ కూడా మన టైకీ గన్లో ఉండే మోటివేషన్ని చూసి ఎంతో సంతోషపడుతుంది. అండ్ ఈ గ్యాప్లోనే వీళ్ళిద్దరికి కొన్ని మ్యూజిక్ సౌండ్స్ రావడంతో ఇంకప్పుడే టైకీ గడు మీరు వాటిని ఏం పట్టించుకోద్దండి, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మ్యూజిక్ క్లబ్ వాళ్ళు కల్చరల్ కోసం అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు అనడంతో ఇంకా ఆ మాటలైన చిన్నట్స్ కూడా ఒక్కసారిగా ఆ పాటలకు అట్రాక్ట్ అయిపోయి మన చిన్నట్స్ పాప కూడా పాట పాడడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఆ పాటను విన్న మన టైకీ గడు కూడా చినెట్సు గారు మీరు ఒక గ్రేట్ సింగర్ అనడంతో ఇంకా మాట్లాడిన చినెట్సు అరే నన్ను ఎక్కిరించద్దురా నేనేమేం గొప్ప సింగర్ నేం కాదని చెప్పి మన టైకీ గారిని తిడుతూ చిన్న కొడుతూ ఉంటుంది. ఇంకా ఆ మాట్లాడిన మనోడు కూడా లేదండి నిజంగానే మీరు గుడ్ సింగర్ అనడంతో ఇంకా అప్పుడే చినెట్సు కూడా సరేలే నీకు పాటలు వచ్చాని అడుగుతుంది కానీ బట్ మనోడు మాత్రం లేదండి నాకు పాటలు రావు నేను జస్ట్ యావరేజ్ బట్ నాకంటే బాగా హీనా పాట పాడుతుంది అనడంతో ఇంకా చినెట్సు కూడా హీనా అంటే గుర్తొచ్చింది తను కూడా నీ మ్యాచ్ చూడడానికి అయితే వచ్చింది బట్ సడన్గా ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు అనడంతో ఇంకా ఆ మాటలైన టైకీ గడు కూడా నాకు తెలుసులేండి తను ఎందుకు వెళ్ళిపోయిందో తనకి ఇప్పుడు రిహార్సల్స్ ఉన్నాయి, ఇన్ఫ్యాక్ట్ తను దాన్ని స్కిప్ చేసి నా మ్యాచ్ చూడడానికి వచ్చిందని చెప్తాడు. బట్ ఈ గ్యాప్లోనే తనకి హీనా పాప గుర్తొచ్చి అండ్ తనని కిస్ చేయమని అడిగిండేది కూడా గుర్తొచ్చి పొరపాటున ఆ డైలాగ్ లీక్ చేయబోయి ఒక్కసారిగా మనోడు సైలెంట్ అయిపోవడంతో ఇంకప్పుడే చినెట్స్ కూడా ఓకే కానీ మీరు ఈసారి కల్చరల్స్లో ఏం చేస్తున్నారనడంతో ఇంకా టైకీ గడు కూడా మేము ఒక డ్రామా ప్లే చేయబోతున్నాం అండ్ ఆ డ్రామాలో ఎన్నో ట్విస్ట్లు ఇంకా సస్పెన్స్లు ఉంటాయనడంతో ఇంకా ఆ మాటలైన చినెట్స్ కూడా అట్లయితే నేను దాన్ని చూడడానికి తప్పకుండా వస్తాను బట్ మీరు చేస్తున్నది స్నో వైటే కదా బహుశా
క్లైమాక్స్లో ట్విస్ట్ అంటే నువ్వు తనని కిస్ చేస్తావు కదా అంటుంది. ఇంకా ఆ మాటలు టైకి గడ్ షాక్ అయిపోయి అయ్యో నేను ఎందుకు కిస్ చేస్తానండి, ఇన్ఫ్యాక్ట్ నేను ఆ డ్రామాలో లేనంటున్నా సరే చినెట్సు మాత్రం పెద్ద దాన్ని పట్టించుకోదు. ఇంకా మనోడు తనకి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటాడు కానీ ఈ గ్యాప్లోనే మన టైకి గారిని వేరే వాళ్ళు పిలవడంతో మనోడు దొరికిందిలే సందని చెప్పి అక్కడ నుంచి పారిపోతాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మన యూసా గ్యాంగ్ అంతా కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే మన టైకి గడి యూసా గ్యాంగ్ తాకు వచ్చి నువ్వు నీ వ్యాలెట్ మర్చిపోయి ఉండడంతో ఇంక వెంటనే మనోడు దాన్ని తీసుకొని ట్యాంక్ చెప్తాడు. ఇంకా అప్పుడే టైకి గడి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా యూసా గడి మాత్రం నన్ను క్షమించు టైకి, నాకు యాక్చువల్గా పేర్లు గుర్తుండవు అండ్ మనుషులు కూడా అంతగా నేను గుర్తుపెట్టుకోలేను, కానీ ఇప్పుడు చెప్తున్నా చూడు నేను ఎప్పటికీ మర్చిపోను అండ్ ఖచ్చితంగా మనం తొందరలో కలుద్దాం అంటాడు. ఇంకా ఆ మాటలనే మన టైకి గడి కూడా అవును తప్పకుండా కలుద్దాం, బట్ ఈసారి మనం కలిసేది అఫీషియల్ మ్యాచ్లోనే అని చెప్పి మనోడు కొంచెం మోటివేట్ ఫీల్ అవుతాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్లో మనకి హారీ సెన్పై చూపిస్తారు. అండ్ అప్పుడే అక్కడికి ఇంకొక పర్సన్ వచ్చి హారీ సెన్పై గారు ఎందుకని అలా సైలెంట్గా ఉన్నారనడంతో ఇంకా అక్కడికి వచ్చిన మన నిషిడగడు అరే నువ్వు కామ్గా ఉండు, అసలే హారీ సెన్పై గడు ఆ యూసా గన్ చేతిలో ఓడిపోయాడనే బాధలో ఉన్నాడు అండ్ వన్ మూడు కూడా ఇప్పుడు బాగాలేదు అంటాడు. ఇంకా ఆ మాటలేంటున్నా మన హారీ సెన్పై కూడా ఎంతో కోపంగా అసలు నేను ఎలా ఓడిపోయాను అన్నట్లు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకి టైకి గాని హౌస్ చూపిస్తారు. అండ్ నైట్ టైం మనోడు డిన్నర్ ని కూడా స్కిప్ చేసి తన రూమ్ లో పడుకొని ఉంటాడు. ఇంకా అప్పుడే టైకి గాని వాళ్ళ పేరెంట్స్ మన టైకి గాని గురించి మాట్లాడుతూ ఉండగా ఇంకా అప్పుడే వాళ్ళ అమ్మ కూడా ఎందుకో వాడు ఈ రోజు తినకోకుండా పనుకున్నాడు, బహుశా వాడు ఎక్కువ అలసిపోయినట్లున్నాడు అందుకని త్వరగా పనుకున్నాడులే అనడంతో ఇంకా వాళ్ళ నాన్న కూడా బహుశా వాడు వన్ గోల్స్ రీచ్ అయితే అదే చాలు అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకి టైకి గాని చూపిస్తాడు. మనోడు డ్రీమ్ లో ఎన్నో కలలు కంటూ ఉంటాడు. ఇన్ఫాక్ట్ మనోడు ఫైనల్స్ కి వచ్చినట్లు అండ్ ఫైనల్స్ లో తన అపోనెంట్ యూసా గాడు ఉన్నట్లు అండ్ వెంటనే మన టైకి గాడు ఎంతో వీరోచితంగా పోరాడి యూసా గారిని ఓడించినట్లు అండ్ ఒక్కసారిగా అందరూ మన టైకి గారిని మెచ్చుకుంటూ అండ్ నేషనల్స్ లో గెలిచిన టైకి అని చెప్పి అందరూ అరుస్తూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన చినెట్సు పాప తన కోసం ఇంకొక సాఫ్ట్ డ్రింక్ అనేది పెద్దది తన చేతికి ఇచ్చి టైకి నీకు ఏమన్నా ఇబ్బంది లేకుంటే నేను నీకు ముద్దు పెట్టచ్చా అని చెప్పి మన చినెట్సు తనకు ముద్దు పెడుతున్నట్లు కలగంటూ ఉంటాడు. బట్ ఈ కల్లో కూడా పానకంలో పుడకలాగా మన హీనా పాప వచ్చి వెంటనే టైకి గాని పక్కన లాగి తను కాదు టైకి నీకు నేను ముద్దు పెడతా అని చెప్పి తను కిస్ చేస్తున్నట్లు ఊహిస్తాడు. ఇంకా దెబ్బకి ఆ డ్రీమ్ నుంచి భయపడి బయటికి లేచి చిదినమ్మ జీవితం కలలో కూడా సుఖమైన నిద్ర లేదు అండ్ కళ కూడా మంచిగా లేదు, అసలు నాకేంద్ర ఈ కర్మ అనుకుంటాడు. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.